అందరికీ నమస్కారం. హలో హలో సారీ మాట్లాడాలి, పాటలు వస్తున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సంగీతం సెలబ్రేషన్స్లో భాగమైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి, కాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్కి, ఇందులో నటించిన వాళ్ళకి, నటించని వాళ్ళకి, సంగీతం గారి సినిమాలంటే చాలా ఇష్టపడే వాళ్ళకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెన్నైలో జరుపుతున్నాము. మరి తమిళ్ మీడియా వాళ్ళందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి తెలుగు మీడియా వాళ్ళందరికీ స్వాగతం, சுஸ்வாகத்தம். எனக்கு ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்குது. ஏன்னா சங்கீதம் சாரோட லெகசியை செலிப்ரேட் பண்ணுறோன்னா we are celebrating the legacy of సినిమా లెగసీనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అప్పో ఆరంభికలామా? గుడ్ మార్నింగ్. పాటలు వస్తున్నాయేంటి? సారీ. సంగీతం గారు, మీరు సినిమాలో పెట్టినటువంటి ఆ పాటల ప్రయాణం నా యాంకరింగ్కి కూడా అంటుకున్నట్టుంది. ట్రై చేస్తాను పాటలు రాకుండా. వైజయంతి మూవీస్ మనకి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించినటువంటి సంస్థ. ఆ బ్యానర్ పైన స్వప్న సినిమాస్ ప్రజెంట్ చేస్తూ నాగశ్విన్ గారు ఎంతో ప్రేమగా ప్రొడ్యూస్ చేసినటువంటి ఫిలిం సంగీతం. శ్రీనివాసరావు గారు 61st ఫిలింగా 90+ ఇయర్స్కి నాకు తెలిసి ప్రపంచంలోనే ఎవరూ సాధించినటువంటి ఒక ఘన చరిత్ర. మన ఇండియన్ సినిమా గర్వించే విధంగా వారు చేసినటువంటి సినిమాలకి, ఇది వారు చేసిన ఇన్నోవేషన్స్కి, ఎక్స్పెరిమెంట్స్కి, టైం ట్రావెల్స్కి, విచిత్ర సోదరులకి, పుష్పక విమానాలకి ఒక ట్రిబ్యూట్గా అసలు మొత్తం భారతీయ చలనచిత్ర చరిత్ర సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఈ శుభవేళ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ గారు, దేవి గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్తో. సాధారణంగా దేవి గారు సినిమాలకి పాటలు ఇస్తారు, కానీ ఈ సినిమానే పాటలదయింది. మరి మాటలేంటో తర్వాత తెలుసుకుందాము. అలాగే అంకుర్ డిఓపిగా అండ్ సంకల్ప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, అయాన్, అహిల్య అండ్ శాలిని. a big round of applause to our newcomers. అలాగే శివనారాయణ గారు, ఇంకా చాలామంది స్టార్స్తో జూన్ 11వ తారీఖున మన ముందుకు రాబోతున్నటువంటి ఒక అందమైన చిత్రం. అందరూ కలిసి చేసిందేగా అందమైన ప్రయాణం ఈ సంగీతం. సార్ ఏమయ్యింది? మాటలు కూడా పాటయ్యింది. సార్ ఈసారి ఏం ఎక్స్పెరిమెంట్ చేశారు సార్ సంగీతం గారు? Okay. I'm just watching that. Enjoying it. చూద్దాం మరి ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో. లెట్స్ హావ్ ద ఎక్స్పెరిమెంట్ ప్లీజ్. నేను నా ఏజ్ చెప్పొచ్చా? సెంచరీలు కొట్టే వయస్సు మాది. కరెక్ట్ రియల్ పాన్ ఇండియా అంటే పుష్పక్ విమానం. వై సైలెంట్ మూవీ? Why not? ఇంతవరకు మళ్ళీ ఎవరు భారతదేశ చరిత్రలో ఎవరు అటెంప్ట్ చేయలేదు. పుష్పక విమానం దానిలో ఏముందయా? ఇది టైం మెషిన్. విచిత్ర సోదరుల్లో 3 అడుగులు కమల్ హాసన్ ఎలా కనిపించాడు అన్నది ఇప్పటికీ కూడా మా అందరికి అది ఒక మిస్టరీనే. There are a lot of shots which I've just not forgot. అందరికంటే కుర్రవాడు మా దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు. I want to tell you I am not retired. ఆ చిన్న వర్డ్స్ తో చేద్దామా సార్? లోపల they have got lot of secrets. Roll camera. Action. కథ చెబుతా నిజమైన కథ చెబుతా, అరుదైన సరికొత్త ఓ వింత కథ చెబుతా. డైలాగ్స్ ఆల్సో స్పోకెన్ ఇన్ మ్యూజిక్. అది ఎవరు చేయలేదు? నాకు తెలిసి ఫస్ట్ టైం. ఒక్క నిమిషం హారతి తీసుకోండి.
ఐ థింక్ ఆయన ఎన్నో చరిత్రల్ని సృష్టిస్తే ఈరోజు వాటిలో మనందరం భాగం అవ్వడం మనందరి అదృష్టం. ఎందుకంటే ఒక టెక్నీషియన్గా, ఒక సినిమాని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలోనే ఉంటూ వారు సాధించినటువంటి విజయాలు అన్నీ ఇన్ని కాదు. మాయాబజార్ సినిమాలో అంటే మెషల్ కెమెరాస్ నుంచి ఇప్పటి యారీ కెమెరాల వరకు, మోవియోలో ఎడిటింగ్ నుంచి ఇప్పటి అడోబ్ ప్రీమియం ప్రో వరకు చూసినటువంటి మాకు తెలిసిన ఏకైక వ్యక్తి సింగీతం శ్రీనివాసరావు గారే. మరి ఇంత చేసినటువంటి ఈ సినిమాని రాసింది ఎవరో తెలుసుకోవాలని మీరు నేను అనుకుంటూ ఉన్నాం. కూపిడ్లమ్మా, రైటర్స్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. ఒక రైటర్ కాదా, రైటర్స్. ఇదేంటి ఇంతమంది వస్తున్నారు? రండి ఒక మైక్ ఇస్తారా నాకు? అంటే రైటర్ అంటే నేను ఒకళ్ళు అనుకున్నాను, ఇంతమంది ఉన్నారేంటి? ఒక్క నిమిషం. మీరేం చేశారండి? ఒక్క నిమిషం. మీరేం చేశారండి? రాసాము. మీరు రాశారు అంటే మీరు మాటలు రాశారా, పాటలు రాశారా? పాటలా? మీరు? మేము రాసామండి. చాలా రాశారు. అవి నేను రాస్తూ ఉంటాను, నా అప్పులు అవన్నీ వాటి గురించి. మీరేం రాశారు? మాటలు రాసాం, పాటలు రాసాం. మా మాటలు పాటలు అయ్యాయి, మాటలు అయ్యాయి, చాలా అయ్యాయి. ఓకే, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మీరేం రాశారు? మాటలు రాసామండి. మాటలు రాశారు. నందకిషోర్ గారు, అరే మన 35 డైరెక్టర్ గారు, మీరేం చేశారు ఈ సినిమాలో? మాట సాయం చేశాను, ఈయన పాట సాయం చేశారు. శ్రీమణి గారు, వీళ్ళందరూ పాటలు రాసేస్తే మీరేం రాశారు? పాటలకి మాటలు రాశాను. వాళ్ళందరికీ అర్థమైనట్టే ఉంది. జూన్ 11కి నాకు కూడా పూర్తిగా అర్థమైపోతుంది ఎవరు పాటలు రాశారో, ఎవరు మాటలు రాశారో అని. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ ద ఫిలిం? అయ్యో ఒక్క నిమిషం అండి, ఒక్కసారి. ఇప్పుడు ఇతను ద హీరో ఆఫ్ ద ఫిలిం కాదా? అవును, హీరో అక్కడ ఉన్నాడు. సారీ, మీరేం చేశారు? నేను తీసానండి. మీరు తీసారా? ఊరుకోండి, తీసింది ఆయన, అక్కడ కూర్చుని ఉన్నారు. ఒక్క నిమిషం ఎటురండి. మీరు తీసారా? అది తీసాను. నేను తీసాను. ఏంటి పొద్దున వేసుకున్న టీషర్టా? ఆయన తీయించారు, మేము తీసామండి. ఓ, యువర్ సంకల్ప్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈయన అంకురా? ఓహో, ఆయన కెమెరా రోలింగ్ అంటారు సార్, యాక్షన్ అంటారు. ఓకే, అంటే టోటల్గా ఎగ్జిక్యూట్ చేసేసారు సార్ మొత్తం. హౌ వాజ్ ఇట్ అసలు సంకల్ప్ వర్కింగ్ విత్ సార్? లైఫ్ లైక్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. వోంట్ ఎవర్ గెట్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అగైన్. లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లెటింగ్ us లివ్ యువర్ డ్రీమ్. అందుకనే ఏమంటాం తెలుసా, ఆ తరం లెగసీకి ఈ తరం ఇస్తున్నటువంటి ట్రిబ్యూట్ ఇది అంటాం మేము. అంటే వీళ్ళు మాత్రమే కాదు, మా నాగశ్విన్ గారితో కలిపి, అందరితో కలిపి. సార్ వాంటెడ్ టు సే సంథింగ్. ఎస్ సార్, ప్లీజ్. Creative credit goes to all of them. That is the thing. They are the real strength. They are the people who supplied the whole material, that thought, everything. అదంతా ఎక్స్పెండ్ చేసి, ఇదంతా నా ప్రమేయం లేదు, అంతా వాళ్ళదేమా. టోటల్ ఇట్ ఈస్ దేస్ కంప్లీట్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు సృష్టికర్త, వాళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎనీబడి వాంట్స్ టు యాడ్ ఎనీథింగ్? మా అందరికంటే మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ రైటర్స్ రూమ్లో మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతుంది అంటే సార్ 9:55కి గ్రూప్లో మెసేజ్ వచ్చేది, ఐఎమ్ రెడీ అని. 12 o'clock వరకు మేము మా పొజిషన్స్ మారుతూ సర్దుకుంటూ ఉండేవాళ్ళం. కానీ సార్ కూర్చున్న పొజిషన్లో అలాగే ఉండి, ఏదైనా రోజు మంచి ఐడియా రాలేదంటే దీన్ని పక్కన పడేద్దామమ్మా, రేపు ఇంకోటి ఆలోచిద్దాం, ఇవాళ చెత్తగా వచ్చాయి అనేవాళ్ళు. సో ఐ థింక్ దట్స్ ద బిగ్గెస్ట్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ us హియర్. వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ టు సింగీతం సార్, నాగి సార్ సో మచ్. మమ్మల్ని పుష్ చేసి మా చేత రాయించారు ఈ ఫిలిం. వీ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్ అండ్ దిస్ ఈజ్ something that we also learnt while doing the process, while doing the film only. So we are all happy to be here. Thank you sir, thank you. థ్యాంక్ యూ సార్. సార్ ప్రతిరోజు ఉదయాన్నే కొత్త ఐడియాస్ వస్తారండి, ఎవ్రీడే మార్నింగ్. ఐ డోంట్ నో అసలు ఎంతలా ఆలోచిస్తారో నాకు తెలీదు. అండ్ మా రైటర్స్ రూమ్ డిస్కషన్లో నైట్ మనం ముందు రోజు మార్నింగ్ రాసుకుని, ఓకే ఇది లాక్, ఇది బాగుంది అనుకుంటే నెక్స్ట్ డే ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. ఓకే, దీన్ని ఇప్పుడు ఎలా ఇంక్లూడ్ చేయాలి అని మేమందరం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్. రాయడం నేను చాలా నేర్చుకున్నానండి.
థ్యాంక్ యూ సార్. అండ్ నేను చేసిన ఉడతా సాయానికి ఇంత దూరం పిలిచినందుకు, క్రెడిట్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్లీ గ్రేట్ఫుల్ టు నాగి, స్వప్న గారు అండ్ సంగీతం సార్ అండ్ ఎవ్రీబడి. బికాజ్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. ఒక 15 ఏళ్ళ తర్వాత, ఒక 25 ఏళ్ళ తర్వాత ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే ఓకే, సంగీతం గారి సినిమాకి నేను ఒకసారి రాశాను. అది చాలా 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 ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ, హంబుల్డ్ అండ్ థ్యాంక్స్ అలాట్. అటిచ్చేయండి శ్రీమణి గారికి. అందరికీ నమస్కారం. మీరైతే ఖచ్చితంగా పాటలాగే చెప్పాలి. ముందుగా సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం. అలాగే ఇక్కడున్న లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ గారికి అండ్ మై ఫేవరెట్ యాక్టర్ అండ్ లెజెండరీ హీరో కమల్ హాసన్ గారికి నా వినమ్ర సాష్టాంగ ప్రణామం. ఎందుకని ఈ ప్రాజెక్ట్ గురించి నేను సాధారణంగా అన్ని ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడతాం, దీని గురించి ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడాలని ప్రత్యేకంగా అనుకున్నానంటే, ఐఎమ్ నాట్ ఎ స్పీచ్ పర్సన్ రెగ్యులర్లీ. మీరు ఎవరైనా లైఫ్ టైం అచీవ్మెంట్ కన్నా పెద్ద అవార్డు తీసుకున్నారా? ఇదేంటి నిండా 38 ఏళ్ళు కూడా లేవు, ఇదేంటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంటున్నారు అనుకున్నారా? ఎస్, నేను తీసుకున్నాను. సంగీతం శ్రీనివాస్ గారి సినిమాలో పాట రాయడంతో నాకు అవార్డు లభించిన ఆనందం కలిగింది. ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. నేను 100% లవ్తో దేవి గారు, సుకుమార్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. 15 ఏళ్ళు అయింది ఈ సంవత్సరంతో. సో 15th ఇయర్లో సంగీతం శ్రీనివాస్ గారి సినిమా సింగ్ గీతం అనే సినిమాకి రాయడం నిజంగా నా అదృష్టం, నా భాగ్యం. ఈ 2 విషయాలు చెప్తాను. అలాగే ఈ సినిమాలో నేను నేర్చుకున్న అంశాలు ఖచ్చితంగా చెప్పాలంటే, క్రూ గురించి ఫెంటాస్టిక్ క్రూ. వీళ్ళందరితోటి నేను స్టార్టింగ్ నుంచి వర్క్ చేశాను. ఈ రైటర్స్ అందరూ చాలా ఎంత అద్భుతమైన ఇన్పుట్స్ ఇచ్చారంటే, వాళ్ళతో పాటు నేర్చుకుని ఎక్కడైతే ఒక భావం చెప్పడానికి అక్షరాలు కూడా లేవో, భాష కూడా సరిపోదో, అక్కడ కొత్త భాష సృష్టిస్తారు ఆయన. అక్కడ కొత్త అక్షరాలని పుట్టించి, పద వెల్లువలు పుట్టించి, వాక్యాలు కాదు కథల్ని రాస్తారనమాట. అది నేను ఈ సినిమాతో నేను ఆ ప్రయాణాన్ని నేర్చుకున్నాను. అలాగే ఇంకొక మాట ఏంటనంటే, ఈ ప్రాజెక్ట్ మనం ఎక్కుతూ ఉంటే మన శక్తిని తాగేసి ఒక కైలాస పర్వతం లాంటిది. ఆ పర్వతాన్ని ఎక్కి దాని మీద నిలబడి ఆ ఎక్స్పీరియన్స్ని రేపు 11వ తారీఖున ప్రేక్షకులందరికీ చూపిస్తారు. మీరందరూ చూస్తారు. చూసిన తర్వాత శ్రీమణి ఏంటి ఇంత తక్కువ చెప్పాడు అని అంటారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ దేవి గారు, మనం చాలా పాటలు రాసాం. ఇదేంటండి ఇలాంటి పాటలు అయితే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సిచ్యువేషన్స్. ఇందులో ఒక పాట ఉంది, రిలీజ్ అవుతుంది సినిమా. రిలీజ్ అయిన తర్వాత ఇందులో 2 పాటలు వస్తాయి. బ్యూటిఫుల్ సాంగ్స్. అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు రాయలేదు, ఇక మీద రాస్తానో లేదో కూడా తెలియదు. అంత అద్భుతమైన సిచ్యువేషన్స్. ఒక కవికి ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి ఛాలెంజెస్ తగిలితేనే అతనిలో ఉన్న గొప్ప కవిత్వం బయటకు వస్తుందంటారు. అలాంటి సన్నివేశం సినిమాతో నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రయాణం దత్ గారు సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వైజయంతి మూవీస్లో మహర్షి రాశాను, తర్వాత మళ్ళీ అంత గొప్పగా అంత గర్వంగా సంగీతం రాశానని చెప్పుకుంటాను. అలాగే ఇప్పుడు జరుగుతున్న సినిమాలన్నీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నాగశ్విన్ గారు, మై ఫేవరెట్ డైరెక్టర్. మీ సావిత్రి అంటే మహానటి అంటే చాలా ఇష్టం. అలాగే కల్కి సినిమా నేను చూసి మా ఫ్రెండ్స్ అందరికీ ఒక 50 నుంచి 100 టికెట్లు నేనే బుక్ చేసి పంపించుంటాను. మార్నింగ్ 4 o'clock ప్రసాద్లో చూశాను అనమాట. చాలా ఇష్టం. మన మైథాలజీలో ఉన్న సైన్స్ని సినిమాల్లోకి తీసుకురావడం నాకు చాలా బాగా నచ్చిన అంశం. అలాగే థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. అండ్ రైటర్లందరికీ మరొకసారి గౌతమి గారు, శ్రీకర్ గారు, రాహుల్ గారు అండ్ సంకల్ప్ గారు. సార్, నైస్ మీటింగ్ యూ సార్. మనం అప్పుడెప్పుడు కాదు సార్. ఈయన పాటలు కూడా చాలా బాగా ఇష్టం, సినిమాలో పాటలు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్. కొంచెం ఎక్సైటెడ్గా కొంచెం ఎక్కువ మాట్లాడించు, క్షమించండి. బట్ మరొక్కసారి లెజెండరీస్కి ప్రణామాలు. థ్యాంక్ యూ శ్రీమణి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడిన దాంట్లో నాకు ఒక విషయం చాలా రిజిస్టర్ అయింది. అది ఆయన ఏజ్ 38 అని. కెన్ ఐ హ్యావ్ యువర్ ఆధార్ కార్డ్ ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ. మా డైరెక్టర్ ఏదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పేయండి. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్లీజ్ కమ్ హియర్, టెల్ మీ ప్లీజ్.
ఏమైంది అన్నేనా? జూన్ 11th రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సినిమా చాలా 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 బాగా వచ్చింది అండ్ ఇట్ లివ్స్ అప్ టు వాట్ సార్ ఎక్స్పెరిమెంటేషన్ ఏదైతే మనం అనుకుంటాం, ఇట్ విల్ ట్రూలీ లివ్ అప్ టు దట్. అండ్ ప్లీజ్ ఐ హోప్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ నాగి సార్ ఆల్సో. యా, థ్యాంక్ యూ. అండ్ అలాగే సినిమా మన ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అరవింద్ గారు సెపరేట్గా కొంతమంది రిలేటివ్స్ వచ్చినట్టున్నారు కదా మీకు. పాడేయండి పాడేయండి. హాయ్, ఈ మూవీలో వర్క్ చేయడం ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. అంటే సంగీతం అందరికీ ఏమైందంటే మాటలు రావట్లేదు, ఈ మధ్య పాటలే వస్తున్నాయి. వి ఆస్క్ హిమ్ నాట్ టు. థ్యాంక్ యూ నాగి సార్, లైక్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ దట్స్ ఇట్. జూన్ 11th. అలాగే మా పిఆర్ వంశీశేఖర్ గారు ఒక పాట ప్రిపేర్ అయ్యేసి వచ్చారు. ఆయన్ని పాడమని అడిగాము, కానీ టైం లేకపోవడం వల్ల ఆయన కాపీరైట్ ఇష్యూస్ అవుతుందని ఆయన పాడట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. వన్స్ అగైన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ వండర్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇచ్చేయండి. అండ్ అలాగే మనందరికీ, అంటే తెలుగు సినిమానే కాదు, వరల్డ్ సినిమాని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా వైజయంతి మూవీస్ అనేటువంటి బ్యానరు ఇట్టే సుపరిచితం. ఎందుకంటే తీసినటువంటి సినిమాలు ప్రతి ఒక్కటి మనకి గుర్తుండిపోయేలాంటి సినిమాలు. ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు సరిపోదు. ఒక జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఒక ఇంద్ర, ఒక బాలు, అలాగే మనకు వచ్చిన సీతారామం కానివ్వండి, కల్కి కానివ్వండి. మరి మా వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గారు, ఆయన ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేశారో, టెక్నీషియన్స్ని, యాక్టర్స్ని, ఎన్ని సినిమాలు తీశారో, వాటన్నిటికన్నా ఎక్కువగా ఎవరు మంచి టెక్నీషియన్ అవుతారు అని ఐడెంటిఫై చేయగలిగినటువంటి ఒక కళ్ళు, ఒక ఫోర్ సైట్ ఆయనకి ఉంది. సో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, మీ విష్. ఓకే. ఉరగనాయకన్ కమల్ హాసన్ గారికి, ఆ పితృ సమానులు సంగీతం శ్రీనివాసరావు గారికి, అందరికీ ఈ పర్వాలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సుమారు 25 సంవత్సరాల క్రితం సంగీతం గారితో సినిమా స్టార్ట్ చేసి అది ఎందుకున్న కారణాంతరాల వల్ల ఆగిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. ఇప్పుడు నాగశ్విన్, స్వప్న, ప్రియాంక అందరూ కలిసి వచ్చి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా గర్వంగా అనిపించింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అబౌవ్ ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. హలో, పట్టుకో. సారీ, వాట్ ఎవర్. చేయి, హ్యాండ్. సుమా, ఆగమంటున్నాడు ఏంటి? అతని పేరు ఒక్క నిమిషం, మీ దగ్గర మైక్ లేదు. ఓకే, అతని పేరు అగు, నీ పేరు సుమలాగా. ఓహో, ఇంతకి మీరు ఏం చేశారు? పాటలంటే పరమ చిరాకు, కానీ పాటలే పాడాను. ఒకటైతే అర్థమైంది, ఈయన పాడిన దానివల్ల కాపీరైట్ ఇష్యూస్ అయితే రావు. ఎక్కడా శృతిలో అయితే లేదు. మీరు పాడారా? తప్పక. ఆహా, ఇంకేమేం చేశారేంటి? వేళకు తిన్నాను. ఇతను కూడా పాటలు వచ్చా? పాట ఏమైంది కుచ్ తో హో రహా హై. ఇది హిందీ, తెలుగు అన్నీ కలిపి జూన్ 11వ తారీఖున ఏం రాబోతుంది అనేది నాకు బాగుంది. అప్పాజీ గారు, అదే శివనారాయణ గారు, అదే సర్పంచ్ గారు, వాట్ ఎవరా, అదే సూపర్వైజర్ గారు. ఓకే, కూర్చోండి. సార్, థ్యాంక్ యూ డిఎస్పి సార్. మామూలుగా సినిమాల్లో డైలాగులు చెప్తాం, కానీ సినిమాలో పాటలు పాడించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఏదైనా సినిమాలో పాటలు ఉంటాయి, కానీ పాటలే సినిమా అయింది. ఇది ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అయ్యింది. అండ్ అలాగే ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. సంగీతం గారు చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఎన్నెన్ని ఉన్నాయో మనందరం చూసి పెరిగిన వాళ్ళమే. ఒకటేమో టైం మెషిన్లో మనల్ని ఎటో తీసుకొని వెళ్ళిపోతారు, ఇంకోటేమో విచిత్రమైనటువంటి వేషాలు వేయించేసి మనకు విచిత్ర సోదరులు మైకిల్ మదన కామరాజులు అందించేస్తారు. మరి ఈసారి చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ గురించిన టీజర్ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద టీజర్ ఆఫ్ సంగీతం ప్లీజ్.